గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరి ఓం. సితమకరనిషణ్ణాం శుభ్రవర్ణాం త్రినేత్రాం కరధృతకలశోధ్యత్సోత్పలామత్యభీష్టాం విధిహరిహరరూపాం సేందుకోటీరచూడాం కలితసితదుకూలాం జాహ్నవీం తాం నమామి. జ్ఞానప్రదీపిక ఛానల్ను వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ వైశాఖ శుద్ధ సప్తమి, జాహ్నవి సప్తమి, దీన్నే గంగా సప్తమి అంటారు, గంగా జయంతి అని కూడా అనవచ్చు. ఈ జాహ్నవి సప్తమి సందర్భంగా అందరికీ గంగా జయంతి శుభాకాంక్షలు. గంగా అవతరణ, గంగా మహాత్మ్యము దాదాపు అన్ని పురాణాలలో, రామాయణంలో, భారతంలో వివరించబడింది. గంగా అవతరణను గురించి వివిధ పురాణాలలో విభిన్న రూపములలో చెప్పబడింది. అవతరణ తిథులు కూడా విభిన్నంగా చెప్పబడ్డాయి. అయితే ఆ తిథులు అన్నీ మాననీయములే. భగీరథుని తపస్సు వలన గంగాదేవి భూమికి అవతరించినది జ్యేష్ఠ శుద్ధ దశమి. దీనిని గంగా దశహరా అంటారు. ఆ రోజున గంగా జయంతి జరుపుకుంటారు. బృహద్ధర్మ పురాణం ప్రకారం వైశాఖ శుద్ధ తృతీయ అంటే అక్షయ తృతీయ రోజున భగవతి గంగా హిమాలయుని కూతురుగా జన్మించింది. కనుక దీనిని కూడా గంగా జయంతిగా జరుపుకుంటారు. వైశాఖ శుద్ధ సప్తమి జహ్ను సప్తమి, దీన్నే గంగా సప్తమి అని అంటారు. గంగా నదికి జాహ్నవి అని పేరు. జహ్ను మహర్షి కూతురుగా అవతరించింది కనుక ఈ తిథిని కూడా గంగా జయంతిగా జరుపుకుంటారు. జహ్ను మహర్షి కూతురుగా గంగా ఎందుకో అవతరించింది, జహ్ను సప్తమి అని ఎందుకంటారు, ఈ విషయాలు పురాణాలలో చెప్పబడిన వాటిల్ని తెలుసుకుందాం. సూర్యవంశంలో సగరుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయనకు కేశిని, సుమతి అని ఇద్దరు భార్యలు. కేశినికి అసమంజసుడు అనే కుమారుడు కలిగాడు. సుమతికి 60,000 మంది పుత్రులు కలిగారు. ఈ 60,000 మందిని సగరులు అని అంటారు. అసమంజసుడు అన్ని పిశాచ కృత్యాలు చేస్తూ ఉండేవాడు. ఇతని దుండగాలను గూర్చి ప్రజలు సగరునితో చెప్పుకునేవాళ్ళు. సగరుడు తన పుత్రుడు అని కూడా కరుణించకుండా అసమంజసుని నగరం నుండి వెళ్ళగొట్టాడు. అసమంజసుని కుమారుడు అంశుమంతుడు. కొంతకాలానికి అసమంజసుడు మరణించాడు. ఒకసారి సగరుడు అశ్వమేధయాగము చేయ సంకల్పించి యాగాన్ని ప్రారంభించాడు. యాగాశ్వాన్ని విడిచిపెట్టారు. అశ్వరక్షణకు తన 60,000 మంది కుమారులను అశ్వముతో పంపాడు. ఈ అశ్వమేధయాగ పుణ్యంతో తన ఇంద్ర పదవికి పోటీ వస్తాడేమోనని భయపడి యాగాన్ని భగ్నం చేయటానికి ఇంద్రుడు వచ్చి ఆ అశ్వాన్ని దొంగిలించి పాతాళంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమంలో దాచాడు. సగరులు అశ్వం కోసం భూమండలమంతా వెతికారు. ఎక్కడా కనపడలేదు. తండ్రి సగరుని ఆదేశంతో భూమినంతా తవ్వుకుంటూ పాతాళానికి వెళ్ళారు. పాతాళంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆ ప్రక్కనే యాగ అశ్వం కనిపించింది. ఇగో ఇతడే అశ్వాన్ని దొంగిలించి తెచ్చాడని కపిల మహర్షిపైకి వాళ్ళందరూ లంఘించారు. ఆ అలజడికి ధ్యాన సమాధి నుండి మేల్కొని కపిల మహర్షి సగరుల వంక చూచాడు. కపిల మహర్షి కన్నుల నుండి వెలువడిన తేజస్సుకి ఆ 60,000 మంది సగరులు కాలి బూడిదైపోయారు. నారదుని ద్వారా ఈ విషయమంతా సగరునికి తెలిసింది. యాగాశ్వమును వెతికి తెమ్మని సగరుడు
అంశుమంతుని కోరాడు. అంశుమంతుడు తండ్రులు వెళ్ళిన మార్గంలో పాతాళానికి వెళ్ళి కపిల మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ కపిలుణ్ణి, పక్కన ఉన్న అశ్వాన్ని, ఆ పక్కనే పడి ఉన్న భస్మరాసులను చూచాడు. కపిల మహర్షిని స్తుతించాడు. మహర్షి అతని వినయ విధేయతలకు ఆనందించి అశ్వాన్ని తీసుకువెళ్ళమన్నాడు. తన పినతండ్రులకు ముక్తి ప్రసాదించమని ప్రార్థించగా గంగ స్పర్శ చేత వారికి ముక్తి లభిస్తుందని మహర్షి చెప్పాడు. అంశుమంతుడు అశ్వాన్ని తీసుకొని సగరునికి అప్పగించాడు. సగరుడు యజ్ఞమును పూర్తి చేసి రాజ్యాన్ని అంశుమంతునకు అప్పగించి తపస్సు చేసుకునేందుకు అరణ్యాలకు వెళ్ళిపోయాడు. తపస్సు చేసుకుంటూ ముక్తిని పొందాడు. అంశుమంతుని కుమారుడు దిలీపుడు. అంశుమంతుడు దిలీపునకు రాజ్యాభిషేకం చేసి గంగను ప్రసన్నురాలను చేసుకోవటానికి అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేశాడు. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. కానీ అతను గంగను తీసుకురాలేకపోయాడు. ఆయన కోరిక నెరవేరకుండానే మరణించాడు. దిలీపుడు కూడా గంగని భూమికి తీసుకురావటానికి తపస్సు చేశాడు. కానీ దిలీపుని ప్రయత్నం కూడా నెరవేరలేదు. దిలీపుని కుమారుడు భగీరథుడు. దిలీపుడు భగీరథుని రాజ్యాభిషిక్తుని చేసి తండ్రి మార్గాన్ని అనుసరించాడు. చాలా కాలం తపస్సు చేశాడు. తపస్సు చేస్తూనే మరణించాడు. గంగను భూమికి తేలేకపోయాడు. తన పూర్వీకులకు ఉత్తమ గతులు కలగలేదనే చింత భగీరథుణ్ణి వీడలేదు. రాజ్యభారాన్ని మంత్రులకు అప్పచెప్పి గంగను భూమికి తేవటానికి గోకర్ణ తీర్థం వెళ్ళి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. తన పూర్వీకుల ప్రేతత్వం పోయి ముక్తి పొందేందుకు గంగను భూమికి అనుమతించమని ప్రార్థించాడు. బ్రహ్మ గంగను భూమికి వెళ్ళేట్లుగా వరమిచ్చాడు. తరువాత భగీరథుడు గంగను గురించి తపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై వరం కోరుకోమంది. తన పూర్వీకులకు ఉత్తమ గతులు కలిగించేందుకు భూలోకానికి రమ్మని ప్రార్థించాడు. గంగ అంగీకరించి స్వర్గము నుండి భూలోకానికి పడేటప్పుడు తన భారాన్ని భూమి భరించలేదనియు శివుడు మాత్రమే భరింపగలడని తెలియచేసింది. భగీరథుడు శివుని గూర్చి తపస్సు చేశాడు. శివుడు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అతని ప్రార్థనను మన్నించి గంగ భారాన్ని భరించటానికి అంగీకరించాడు. శివుడు ముడివైచి ఉన్న తన జటాజూటాన్ని విదిల్చాడు. గంగ మహావేగంతో శివుని శిరస్సు పైకి దూకింది. శివుడు తన జటలను చుట్టి గంగను తన జటలలో బంధించాడు. వేల సంవత్సరాలు గడుస్తున్నాయి. గంగాజలం ఒక్క చుక్క కూడా భూమిపైకి పడటం లేదు. గంగను విడిచి కరుణించమని భగీరథుడు శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు గంగను ఒక సన్నని పాయగా తన జటాజూటము నుండి విడిచాడు. గంగ భూమిని చేరింది. శివుని జటాజూటము నుండి భూమిపైకి పడిన ప్రదేశము గోముఖము అనే ప్రదేశం. భగీరథుడు గంగను అనేక విధముల స్తుతించాడు. రథం మీద ముందుకు సాగాడు. గంగ భగీరథుని వెంట సాగింది. మార్గంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. గంగ ప్రవహిస్తున్న మార్గంలో ఒకచోట జహును మహర్షి ఆశ్రమం ఉంది. అక్కడ జహును మహర్షి యజ్ఞం చేస్తున్నాడు. గంగ జహును మహర్షి ఆశ్రమాన్ని తన ఉత్తుంగ తరంగాలతో ముంచివేసింది. జహును మహర్షి కోపించి తన యోగశక్తిచే గంగాజలం మొత్తాన్ని త్రాగేశాడు. తనను అనుసరిస్తూ వస్తున్న గంగ జలధారల గలగలలు వినబడకపోయేసరికి భగీరథుడు వెనక్కి తిరిగి చూశాడు. గంగాజలం ఒక్క బొట్టు కూడా కనిపించలేదు. ఆశ్చర్యపోయాడు. విషయం తెలిసి గంగను విడిచిపెట్టమని మహర్షిని పరిపరి విధముల స్తుతించాడు. మహర్షి గంగను తన కుడి చెవి నుండి విడిచిపెట్టాడు. జహును మహర్షి నుండి ఉద్భవించినది కాబట్టి గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది. ఇది వైశాఖ శుద్ధ సప్తమి నాడు జరిగింది. అందుకని వైశాఖ శుద్ధ సప్తమిని జహును సప్తమి లేక గంగా సప్తమి అంటారు. జహును మహర్షి నుండి మరల ఉద్భవించింది కనుక జహును మహర్షి కూతురు అయింది. కూతురుగా జన్మించింది కనుక
వైశాఖ శుద్ధ సప్తమి నాడు కూడా గంగా జయంతిని జరుపుకుంటారు. అక్కడ నుండి మరల భగీరథుని అనుసరించి పాతాళలోకం చేరి అతని పూర్వీకుల బూడిదలపై ప్రవహించి వారికి ఉత్తమ గతులను ప్రసాదించింది. ఈ సందర్భంగా శంకర భగవత్పాదుల వారు రచించిన గంగా స్తోత్రం. దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరల తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పదకమలే భాగీరథి సుఖదాయిని మాతః తవ జల మహిమా నిగమే ఖ్యాతః నాహం జానే తవ మహిమానం పాహి కృపామయి మాం అజానం హరిపద పాద్యతరంగిణి గంగే హిమ విధుముక్తౌ ధవళతరంగే దూరీకురు మమ దుష్కృతి భారం కురు కృపయా భవ సాగరపారం తవ జలమమలం ఏన నిపీతం పరమపదం ఖలు తేన గృహీతం మాతర్గంగే త్వయి యో భక్తః కిల తం ద్రష్టుం నయమశక్తః పతితోద్ధారిణి జాహ్నవి గంగే అఖండిత గిరివర మండిత భంగే భీష్మజనని హే మునివర కన్యే పతిత నివారిణి త్రిభువన ధన్యే కల్పలతామివ ఫలదాం లోకే ప్రణమతి యస్త్వాం న పతతి శోకే పారావార విహారిణి గంగే విముఖ యువతి కృత తరళాపాంగే తవ చేన్మాతః శ్రోతః స్నాతః పునరపి జఠరే సోపి న జాతః నరక నివారిణి జాహ్నవి గంగే కలుష వినాశిని మహిమోత్తుంగే పునరసదంగే పుణ్యతరంగే జయ జయ జాహ్నవి కరుణాపాంగే ఇంద్రమకుటమణిరాజిత చరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే రోగం శోకం తాపం పాపం హరమే భగవతి కుమతి కలాపం త్రిభువన సారే వసుధాహారే త్వమసి గతిర్మమ ఖలు సంసారే అలకానందే పరమానందే కురు కరుణామయి కాతరవంద్యే తవ తట నికటే యస్య నివాసః ఖలు వైకుంఠే తస్య నివాసః వరమిహ నీరే కమఠో మీనః కిం వా తీరే శరటః క్షీణః అధవాశ్వపచో మలినో దీనః తవ నహి దూరే నృపతి కులీనః భో భువనేశ్వరి పుణ్యే ధన్యే దేవి ద్రవమయి మునివర కన్యే గంగాస్తవమిదమమలం నిత్యం పఠతి నరో యః సజయతి సత్యం యేషాం హృదయే గంగా భక్తిః తేషాం భవతి సదా సుఖముక్తిః మధురా కాంతా పంఝటికాభిః పరమానందకలితలలితాభిః గంగాస్తోత్రమిదం భవపారం వాంఛితఫలదం విమలం సారం శంకరసేవక శంకరరచితం పఠతి సుఖీస్తవ ఇతి చ సమాప్తః. ఇది శ్రీశంకర భగవత్పాదకృతం గంగాస్తోత్రం సంపూర్ణం. గంగావతరణ కథను శంకర భగవత్పాదుల వారు రచించిన గంగా స్తోత్రాన్ని వినిన యూట్యూబ్ ప్రేక్షకులందరికీ గంగామాత ఇహజన్మలోనూ జన్మాంతరములలోనూ చేసిన మహాపాతక ఉపపాతకములన్నిటిని నశింపజేసి ముక్తిని ప్రసాదించవలసినదిగా గంగామాతను ప్రార్థిస్తూ
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం సమస్తలోకాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.